హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం సైకాలజీలో ఇంపార్టెంట్గా అప్లికేషన్ బేస్డ్లో అడుగుతున్న క్వశ్చన్స్ చూద్దాం. కొంచెం కష్టంగా ఉంటాయి కొన్ని బిట్స్, కొన్ని ఈజీగా ఉంటాయి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బిట్, ఒక విద్యార్థి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా నిరాశ చెందకుండా తన తప్పులను గుర్తించి తరువాత పరీక్షకు ప్రణాళికను రూపొందించాడు. ఇది ఏ సామర్థ్యాన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1 జ్ఞాపక శక్తి, ఆప్షన్ 2 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 3 అనుకరణ, ఆప్షన్ 4 కల్పనా శక్తి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈజీగా అడిగే బిట్స్ ఇప్పుడు రావట్లేదండి. సైకాలజీలో కొంచెం క్రిటికల్గానే అడుగుతున్నాడు, అందుకే ఎలా ప్రిపేర్ చేయడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ నియంత్రణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ విద్యార్థి తక్కువ మార్కులు వచ్చినా సరే నిరాశ పడట్లేదు, తన తప్పుల్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ పరీక్షకు ప్రణాళికను రూపొందించుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ తన సెల్ఫ్గా నియంత్రించుకుంటున్నాడు కాబట్టి స్వీయ నియంత్రణ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో ఒక విద్యార్థి తన స్నేహితుడు బాధగా ఉన్నాడని గమనించి అతనిని ఓదార్చాడు. ఇది దేనికి ఉదాహరణ? ఆప్షన్ 1 సానుభూతి, ఆప్షన్ 2 పోటీ భావన, ఆప్షన్ 3 కోపం, ఆప్షన్ 4 అనుకరణ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 1 సానుభూతి. విద్యార్థి అక్కడ సానుభూతి చూపిస్తున్నాడు. ఓకే, ఎంపతి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు కొత్త పాఠాన్ని బోధించే ముందు విద్యార్థులు పూర్వ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నలు అడిగాడు. ఇది ఏ సూత్రానికి సంబంధించింది? ఆప్షన్ 1 శిక్ష, ఆప్షన్ 2 ప్రేరణ, ఆప్షన్ 3 పూర్వ జ్ఞానం ఆధారంగా అభ్యసనం, ఆప్షన్ 4 మర్చిపోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పూర్వ జ్ఞానం ఆధారంగా అభ్యసించడం. చెప్పడానికి స్టార్ట్ చేసే ముందు లోప నిర్ధారణ మూల్యాంకనం ఉంటుంది కదా, మన బలాలు, విద్యార్థి యొక్క బలాలు బలహీనతలు తెలుసుకోవడానికి. అది ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవడం కోసం లెసన్ ముందు పూర్వజ్ఞానం చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఒక విద్యార్థి బహుమతి కోసం మాత్రమే చదువుతున్నాడు. ఇది ఏ రకమైన ప్రేరణ? ఆప్షన్ ఏ అంతర్గత ప్రేరణ, ఆప్షన్ 2 బాహ్య ప్రేరణ, ఆప్షన్ 3 సామాజిక ప్రేరణ, ఆప్షన్ 3 జీవ సంబంధ ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బాహ్య ప్రేరణ. ఇక్కడ బహుమతిని ఆశించి చేస్తున్నాడు కాబట్టి బాహ్య ప్రేరణ అవుతుంది. అదే దేన్ని ఆశించకుండా తన కోసం తన మనసులో అనుకున్నది సాధించడానికైతే అంతర్గత ప్రేరణ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఇద్దరు విద్యార్థులు ఒకే సమస్యకు వేర్వేరు కొత్త పరిష్కారాలను సూచించారు. ఇది ఏ లక్షణాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ సృజనాత్మకత, ఆప్షన్ బి జ్ఞాపకం, ఆప్షన్ సి గ్రహణ శక్తి, ఆప్షన్ 4 అనుకరణ. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ సృజనాత్మకత. ఇక్కడ విద్యార్థులు ఒకే సమస్య ఉంది, ఇద్దరు ఒకేలా ఆలోచించలేదు, వేర్వేరు కొత్త ఆలోచనల పరిష్కారాలు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ సృజనాత్మకత అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు ప్రతి సరైన సమాధానానికి ప్రశంస ఇస్తున్నాడు. దీనివల్ల విద్యార్థుల్లో ఏమి పెరుగుతుంది? ఆప్షన్ 1 శిక్షా భయం, ఆప్షన్ 2 సానుకూల బలపరచడం, ఆప్షన్ 3 మర్చిపోవడం, ఆప్షన్ 4 ఒత్తిడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సానుకూలంగా బలపరచడం జరుగుతుంది అనమాట. విద్యార్థిని మనం మోటివేషన్ ఇచ్చే కొద్దీ ఇంకా బాగా చదవడానికి ట్రై చేస్తాడు కాబట్టి పునర్బలం అంటారు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్.
విద్యార్థి తన కోపాన్ని నియంత్రించి ప్రశాంతంగా మాట్లాడాడు. ఇది ఏ అంశానికి ఉదాహరణ? ఆప్షన్ 1 ఉద్వేగ నియంత్రణ, ఆప్షన్ 2 జ్ఞాపకం, ఆప్షన్ 3 అనుకరణ, ఆప్షన్ 4 కల్పన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉద్వేగ నియంత్రణ. ఉద్వేగాలను నియంత్రించుకుంటున్నాడు కాబట్టి పీస్ఫుల్ గా ప్రశాంతంగా మాట్లాడాడు అనమాట అనేది ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా ఉద్వేగ ప్రజ్ఞ మీద అడిగిన అప్లికేషన్ బిట్స్ అన్నమాట. ఒక విద్యార్థి గణిత సమస్యను తనకు తెలిసిన మరో పద్ధతితో పరిష్కరించాడు. ఇది దేనికి ఉదాహరణ? ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 2 యాంత్రిక అభ్యసనం, ఆప్షన్ 3 శిక్షణ, ఆప్షన్ 4 మరిచిపోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు గ్రూపు కార్యకలాపాల ద్వారా విద్యార్థులు కలిసి నేర్చుకునేలా చేశాడు. ఇది ఏ అభ్యసన విధానాన్ని ప్రోత్సహిస్తుంది? ఆప్షన్ 1 సహకార అభ్యసనం, ఆప్షన్ 2 వ్యక్తిగత అభ్యసనం, ఆప్షన్ 3 కంఠస్థ అభ్యసనం, ఆప్షన్ 4 శిక్ష ఆధారిత అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ సహకార అభ్యసనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ విద్యార్థులు కలిసి నేర్చుకునేటట్టు చేశాడు కాబట్టి ఇక్కడ సహకారం కోఆపరేషన్ అనేది ఉంటుందన్నమాట. సహకార అభ్యసనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ఒక విద్యార్థి తన బలాలు బలహీనతలను గుర్తించి వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఏ భావనను సూచిస్తుంది? ఒక విద్యార్థి తన బలాలు బలహీనతలను గుర్తించి వాటిని మెరుగుపరచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇది ఏ భావనను సూచిస్తుంది? ఆప్షన్ ఏ స్వీయ అవగాహన, ఆప్షన్ 2 అనుకరణ, ఆప్షన్ 3 మర్చిపోవడం, ఆప్షన్ 4 బాహ్య ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 స్వీయ అవగాహన. స్వీయ అవగాహన ద్వారా మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాడనమాట తన బలాలను బలహీనతలను గుర్తించి. నెక్స్ట్ గ్రంథాల గురించి చూద్దాం మనం. ఒక గ్రంథం గురించి మెయిన్గా అడుగుతున్నాడు ప్రతి టెట్ ఎగ్జామ్లో కూడా, చాలా ఇంపార్టెంట్. కొన్ని చూద్దాం. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బినే, ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 3 చార్లెస్ స్పియర్మన్, ఆప్షన్ 4 ఎల్ దర్స్టన్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఫ్రాన్సిస్ గాల్టన్ యొక్క గ్రంథం పేరు ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. అలాగే హెరిడిటరీ అండ్ జీనియస్ కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథాన్ని రచించింది ఎవరు? ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బినే, ఆప్షన్ 2 లూయిస్ టర్మన్, ఆప్షన్ 3 డేవిడ్ వెక్లెస్, ఆప్షన్ 4 గిల్ఫర్డ్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.